హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ పులుసు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి మన పద్ధతిలో ట్రై చేయండి. దీనికోసం ముందుగా ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పప్పులు ఇప్పుడు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఒక్క 2, 3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోస్ పేస్ట్ చేసి వేసానండి. దీనివల్ల మన కర్రీ అనేది గ్రేవీ థిక్‌గా వస్తుంది. సో, మాక్సిమం పేస్ట్ వేయడానికే ట్రై చేయండి. లేదంటే ముక్కలు వేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మన టొమాటోలను మగ్గించుకుందాం. చూడండి ఆయిల్ అంతా చక్కగా సెపరేట్ అయింది కదా! ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ అంత కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలు మాడకుండా సిమ్‌లోనే ఒక్క నిమిషం ఫ్రై చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు వేసిన తర్వాత అస్సలు మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే బెండకాయలో ఉన్న జిగురంతా పోతుంది. మూత పెట్టారంటే మాత్రం జిగురు బాగా వచ్చేస్తుందండి బెండకాయల నుంచి. అందుకే లిడ్ అసలు క్లోజ్ చేయొద్దు. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టి మన బెండకాయలు ఉడికించుకుందాం. చూడండి 5 మినిట్స్ తర్వాత బెండకాయలు బాగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం యాడ్ చేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మన పులుసు అయితే కొంచెం దగ్గర పడింది. ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఈ స్టేజ్‌లో చిన్న బెల్లం ముక్క వేయండి. దీనివల్ల పులుపు చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే ఇంకా దగ్గర పడింది కదా! ఈ స్టేజ్‌లోనే ఆపేయండి. ఎందుకంటే స్టవ్ ఆపేసరికి ఆ వేడికి ఇంకొంచెం కూర దగ్గర పడిపోతుంది. సో, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ!